హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై చేశానండి. మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. కర్రీకి అయితే చికెన్ ఎక్కువైపోతుంది కదా అని కొంచెం ఫ్రై అయితే చేశానండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు కరివేపాకు కూడా వేసి కాసేపు ఫ్రై అయ్యాక మనం చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవడం అండి. ఆనియన్ వేసుకోకపోయినా పర్వాలేదు, నేను ఆనియన్ అయితే ఇప్పుడు కూడా ఆనియన్స్ వేస్తాను, అందుకని ఈ ప్రాసెస్లో చేస్తానండి. ఇప్పుడు ఆనియన్ కూడా ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవడమే. చికెన్ కూడా వేసేసుకొని కాసేపు మూత పెడితే మనకి అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి. అప్పుడు మనం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి కాసేపు మూత పెట్టుకోవాలి. మనం జీడిపప్పు, పచ్చిమిరకాయలు, కరివేపాకు కూడా ఫస్ట్ వేయించాం కదండి. నేనైతే జీడిపప్పు వేయలేదులేండి. అవి కూడా మనం తీసి లాస్ట్లో కూడా పక్కన పెట్టుకొని లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా అందులో ఉన్న వాటర్ అంతా దాంతోనే ఫ్రై అయిపోతుంది అనమాట. ఇంకా మనకి స్పైసీదనంగా సరిపడా కారం కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడం అండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవడమే. నా దగ్గర అయితే మామూలుగా ఇంట్లో చేసుకున్న గరం మసాలా లేదండి, చికెన్ మసాలా వేసాను. అయిపోయింది, మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, కొంచెం పచ్చిమిరకాయలు, కరివేపాకు అవి కూడా వేసేసి కలిపేసుకోవడమే. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.